హాయ్ ఫ్రెండ్స్, తాటిగారెలు చేస్తున్నాను. ఇది ఒక కాయ తీసుకున్నాను. అంటే కాయ చూపించలేదు, పేస్ట్ తెచ్చుకున్నాను, అందుకని మీకు చూపించలేదు. ఒక కాయకి, పెద్ద కాయ సైజుకి ఒక గ్లాసుడు నూక, పావు కేజీ నూక పడుద్ది. ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. మనకి తీపి సరిపడా బెల్లం వేసుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకోవాలి. మూకుడు పెట్టుకున్న తర్వాత ఆయిల్ కాగుతుంది. నేను ఆయిల్ వేసాను, ఆయిల్ కాగుతుంది. వేసి చూపిస్తాను. ఈ కలుపుకోవాలి మూడును. ఈ పేస్ట్ను, తాటి పేస్ట్ను దీన్ని నూకలు, బెల్లం కలుపుకోవాలి. నూనె వేడెక్కింది, మూకుడు పెట్టి నూనె పోసి వేడెక్కిన తర్వాత ఇది పేస్ట్ ఇలా కలుపుకున్నాను. ఇది గారెల కింద వేసుకోవడమే. ఆయిల్ కాగిన తర్వాత మనం చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు. ఎక్కువ మంట పెట్టకూడదు, తక్కువలోనే పెట్టుకొని కాల్చుకోవాలి, వేగించుకోవాలి. కొంచెం మంట ఎక్కువైతే కొంచెం ఇదవుతాయి, అందుకు తక్కువలోనే పెట్టుకొని చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, తాటిగారెలు రెడీ అయిపోయినాయి. ఇంతే, ఇలాగ చేసుకోవడమే, సింపుల్గా అయిపోద్ది. చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి, చక్కగా బాగుంటాయి. మరి బాయ్ ఫ్రెండ్స్, ఉంటారు మరి. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం ఉంచాను, కొంచెం రొట్టె కింద కాల్చి చూపిద్దామని వేస్తున్నాను. ముందు ఫ్యాన్ పెట్టుకున్నాను. కొంచెం దాంట్లో మనం ఆయిల్ అన్న వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అన్న వేసుకోవచ్చు. వేసుకొని ఆయిల్కి అదే నెయ్యి కాగిన తర్వాత అప్పుడు ఇది అలా వేసుకొని అలా సిమ్లో పెట్టుకొని మూత వేసుకొని ఓ పావు గంట పోయాక మళ్ళీ తిప్పుకోవాలి. అంతే, తాటి రొట్టె ఎలాగైనా కాల్చుకోవచ్చు. అందుకని ఇలా ఈ విధంగా చూపించాను, సింపుల్గా చేసుకునేలాగా. హాయ్ మరి. హాయ్ ఫ్రెండ్స్, పావు గంట అయిన తర్వాత తీస్తున్నాను. మళ్ళీ మనం ఇలాగ తిప్పుకోవాలి. ఇలాగ మళ్ళీ ఓ పావు గంట ఉంచుకుంటే అయిపోయినట్టు తాటి రొట్టె. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. మొత్తానికి కాలినంత అరగంట సేపు పడుద్ది, అంతే, ఇంకేమీ కాదు. హాయ్ ఫ్రెండ్స్,
పావు గంట అయ్యింది. ఇదిగో మళ్ళీ చూస్తున్నాను. అదిగో తాటి రొట్టు రెడీ అయిపోయింది. ఇంకా కట్టేసుకోవడమే. సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హాయ్. మరి ఫస్ట్లో చేసిన రొట్టు కేక్లో చేశాను. అది కేక్ కుక్కర్లో చేశాను. ఇది మామూలుగా పాన్లో చేశాను. ఇలాగ చేసుకోవచ్చు. అలా కేక్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.